మరి ఏం చేశారంటే 5వ అధ్యాయం 1వ వచనం, అననీయ ఒక మనుషుడు ఉండెను, తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. అందరేమో మొత్తం అన్ని తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడుతుంటే ఈ అననీయ ఏం చేశాడు? కొంత మాత్రమే తెచ్చాడు. అంటే కొంత తెచ్చాడు, కొంత దాచాడు. అనండి, కొంత తెచ్చాడు, కొంత దాచుకున్నాడు. అక్కడ వారికంటే ముందు ఆ పొలాలు స్థలాలు అమ్మిన వారు ఏం చేశారంటే మొత్తం తెచ్చేశారు. కానీ వీళ్ళు మాత్రము, అననీయ మాత్రము కొంత తెచ్చాడు, కొంత దాచాడు. ఈ సంగతి ఎవరు చూశారు? ఇదంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు చూసి పేతురు గారిని పంపించారు. అసలు వీళ్ళు నిజం చెప్తారా అబద్ధం చెప్తారా అని దేవుడు అక్కడ గమనిస్తూ ఉన్నారు. పేతురు గారిని పంపించి అడగమని చెప్పినప్పుడు దేవుని మాట ప్రకారం పేతురు గారు ఇలా అడుగుతున్నారు, అననీయ మీ భూమి ఎంతగా అమ్మారంటే, మేము ఎంతగా అమ్మాము, మొత్తం తెచ్చి మీకు ఇచ్చేసాము, మేము ఏది దాచుకోలేదు, మా దగ్గర ఏమీ లేదని అబద్ధము ఆడారు. ఆ అబద్ధము దేవుడికి నచ్చిందా? చెప్పాలి. అందుకనే ప్రకటన గ్రంథములో ఉండదు ఆ మాట, దొంగలు, మాంత్రికులు, వ్యభిచారికులు, అబద్ధికులు అంటే దేవుడికి ఇష్టము ఉండదు.